హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ సర్వీస్ ఓవర్లాప్ అంటే ఏమిటి, దానికి సొల్యూషన్ ఏమిటి తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్యలో చాలా కంపెనీస్ కానీ పిఎఫ్ క్లెయిమ్స్ కానీ సర్వీస్ ఓవర్లాప్ని గుర్తిస్తున్నాయి. దాంతో పిఎఫ్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వడము, లేదంటే మీరు ఎక్కడైనా ఐటీ కంపెనీస్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ హెచ్ఆర్ వాళ్ళు కూడా మీ యొక్క సర్వీస్ హిస్టరీ చూసి సర్వీస్ ఓవర్లాప్ ఉంది, కరెక్ట్ చేసుకోండి అంటారు. సో అసలు ఆ సర్వీస్ ఓవర్లాప్ అంటే ఎలా ఉంటుందో మీకు ఇక్కడ చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు సర్వీస్ హిస్టరీని మనము చూడాలి. అంటే ఇక్కడ మనకు చూడండి, వ్యూ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తామన్నమాట. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సెకండ్ ఆప్షను ప్రొఫైల్ తర్వాత సర్వీస్ హిస్టరీ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఒక ఉద్యోగి ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు, వాటి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి అనేది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వీస్ హిస్టరీ ఇలా ఓపెన్ అయింది. వీరు 2 కంపెనీస్లో డ్యూటీ చేశారు. సో ఫస్ట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ మనము చూస్తున్నాము. 2019లో జాయిన్ అయ్యారు. ఎగ్జిట్ వచ్చేసి 31st డిసెంబర్ 2023 ఇక్కడ ఉంది. సో ఫస్ట్ కంపెనీ ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. సో సమస్య ఎక్కడ ఉంది అంటే ఈ రెండో కంపెనీలో సమస్యని మనము గుర్తించవచ్చు. ఎలా ఇది సమస్యగా చెప్పాలి అంటే చూడండి, డేట్ ఆఫ్ జాయినింగ్ 1st ఏప్రిల్ 2022 అని ఉంది. కానీ 1st ఏప్రిల్ 2022లో ఇక్కడ ఆల్రెడీ డ్యూటీ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే 31st డిసెంబర్ 2023 వరకు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఈపీఎఫ్ఓ భాషలో సర్వీస్ ఓవర్లాప్ అని అంటారన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ కరెక్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఏముండాలి అంటే ఈ డేట్ తర్వాత ఉండాలి. 31st డిసెంబర్ తర్వాత వచ్చే డేట్ ఏంటి, జనవరి 1st 2024 అని ఇక్కడ రావాలి. అలా వస్తేనే ఇది కరెక్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్గా చెప్పబడి పిఎఫ్ క్లెయిమ్స్ కానీ మీరు ఎక్కడైనా ఉద్యోగం వెళ్ళినప్పుడు సర్వీస్ హిస్టరీ చూసినా కూడా మీకు ఎటువంటి సమస్య అనేది ఉండదు. ఇలా ఉన్నట్లయితే మనకు ఒక ఆప్షన్ ఇక్కడ ఇచ్చినారు. మేనేజ్ మీద క్లిక్ చేసి జాయింట్ డిక్లరేషన్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన డేట్ని మీరు ఎంచుకోవచ్చు. కానీ దానికి సంబంధించినటువంటి రిలీవింగ్ లెటరు లేదంటే జాయినింగ్ లెటర్ ఏదైనా ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వీరికి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది రాంగ్ పడింది అనుకుందాం. డేట్ ఆఫ్ ఎగ్జిట్ రాంగ్ పడినట్లయితే రిలీవింగ్ లెటర్ అనేది ఉండాలి. లేదా డేట్ ఆఫ్ ఎగ్జిట్ రాంగ్ పడింది, డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది తప్పు పడింది అంటే మీకు జాయినింగ్ లెటర్ అనేది ఉండాలి. ఆ లెటర్ ద్వారా మీరు ఈ జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ ద్వారా డేట్ని కరెక్షన్ చేసుకునే దానికి ఉంటుంది. అందుకోసమే నా యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మీరు ఒక కంపెనీ నుండి వేరే కంపెనీ జాయిన్ అవుతూ ఉన్నప్పుడు ఒక కంపెనీను ఎగ్జిట్ అయిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ గ్యాప్ తీసుకొని లేదా 1 మంత్ గ్యాప్ తీసుకొని వేరే కంపెనీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే ఏంటంటే సర్వీస్ ఓవర్లాప్ అనేది మీకు రాకుండా ఉంటుంది. కొందరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 31st డిసెంబర్కి ఎగ్జిట్ అయ్యారు, అదే మంత్లో వేరే దాంట్లో డ్యూటీ జాయిన్ అవ్వడం జరుగుతుంది అదే మంత్లో. అలా ఉన్నప్పుడు కూడా 1 డే 2 డేస్ 3 డేస్ సంబంధించి సర్వీస్ ఓవర్లాప్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ మిస్ మ్యాచ్ అయినట్లయితే సర్వీస్ ఓవర్లాప్ అని చెప్తారు. ఈపీఎఫ్ఓ ప్రకారం అయితే మీరు 2 కంపెనీస్లో డ్యూటీ చేయడము 3 కంపెనీస్లో డ్యూటీ చేయడము ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఉద్యోగం చేసుకోవచ్చు, పిఎఫ్ కూడా కాంట్రిబ్యూషన్ అవుతుంది, పిఎఫ్ కూడా ఈ అకౌంట్లో జమ అవుతుంది. కానీ పిఎఫ్ విత్డ్రాల్ చేసేటప్పుడు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇది మీరు గుర్తుంచుకోవాలి. కానీ ఐటీ కంపెనీస్కి మీరు ప్రయత్నిస్తున్నట్లయితే మీకు సర్వీస్ ఓవర్లాప్ వల్ల ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.